లలితా సహస్రనామం కేవలం ఆ లలితాదేవి యొక్క 1000 నామాలు మాత్రమే కాదు. ఇది భక్తుడు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ దేవిని ఎలా అనుభూతి చెందుతాడో తెలియజేసే ఒక దిక్సూచి. ఈ వీడియోలో భక్తుడి ప్రయాణాన్ని 3 దశలుగా అర్థం చేసుకుందాం. బయట కనిపించే రూపాన్ని పూజించడం నుండి, తనలోని శక్తిని గ్రహించి, చివరికి ఆత్మ సాక్షాత్కారం పొందడం వరకు తనలోని ఈ అనుభూతిని ప్రతి దశలో నుండి ఒక శ్లోకం ద్వారా ఇప్పుడు చూద్దాం. ఈ దశలో భక్తుడి మనసులో దేవి తాను వేర్వేరనే భావన ఉంటుంది. ఈ లోకాలను పాలించే మహారాణి అయిన ఆ దేవియే ఈ లోకంలోని కష్టాలను, బాధలను తీర్చగలదని అతను నమ్ముతాడు. ఈ భావనను స్పష్టం చేసే లలితా సహస్రనామంలోని మొదటి శ్లోకాన్ని ఇప్పుడు విందాం. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి హితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈ నామాల్లో తను ఒక సాధారణ భక్తుడిగా భక్తి మరియు కృతజ్ఞతాభావంతో ఒక ఉన్నతమైన శక్తిని పూజిస్తున్నాడని తెలియజేస్తాయి. రెండవ దశ వచ్చేసరికి భక్తుడి అనుభూతి మారిపోతుంది. బయట కులుస్తున్న ఆ శక్తి తనలోనే ఉందని గ్రహిస్తూ ఈ అంతర్ముఖ అనుభూతిని సూచించే నామాలను ఈ దశలో పఠిస్తాడు. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. ఈ శ్లోకం తనలోని కుండలిని శక్తియే తనలోని చక్రాలలో ఉన్న అజ్ఞాన అహంకార గ్రంథులను ఛేదిస్తుందని తెలియజేస్తుంది. ఈ అనుభూతి తర్వాత తన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం 3వ దశకు చేరుతుంది. ఈ దశలో భక్తుడు తనలోని శక్తికి రూపం కానీ కోరికలు కానీ లేవని, ఆ శక్తి ఒక నిర్మలమైన స్వచ్ఛమైన చైతన్యమని, తాను బయట పూజించిన ఆ నిర్మలమైన విగ్రహ రూపం తనలోని స్వచ్ఛమైన చైతన్యానికి కేవలం ఒక ప్రతిబింబమని అర్థం చేసుకుంటూ ఈ అనుభూతిని సూచించే నామాలను ఈ దశలో పఠిస్తాడు. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ. ఈ శ్లోకంలో ఆ దేవికి రూపం కానీ ఎలాంటి గుణాలు కానీ లేవని భక్తుడు తన అనుభూతిని వర్ణిస్తూ, ఈ అనుభూతి తర్వాత తాను పఠించే ఆ నామాలు పూర్తిగా కొత్త భావంతో ఉంటాయి. తాను మొదటి దశలో పఠించిన భావంలా భయం, కోరికతో కూడిన సాధారణ భక్తితో కాకుండా లీలానందం మరియు ఆత్మసాక్షాత్కారంతో నిండిన భావంతో ఉంటాయి. కాబట్టి లలితా సహస్రనామం అనేది కేవలం ఒక స్తోత్రం కాదు. ఇది ఒక భక్తుడు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ దేవిని బయట కొల్చే విగ్రహ రూపం నుండి ఆ శక్తి తనలోనే ఉందని, తనలో ఉన్న ఆ శక్తి నిర్మలమైనదని తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకున్నప్పుడే సహస్రనామం యొక్క నిజమైన అర్థం తెలుస్తుంది.